ఉంది నన్ను ప్రేమించానని చెప్పేసి మాట్లాడి. ఉన్నాయి సార్, అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి సార్. అమ్మాయిలు వేసుకొని తిరుగుతాడు సార్. ఇప్పుడు ఊరు మొత్తం తనకు సపోర్ట్ ఉంది సార్. ఇప్పుడు నన్ను బ్యాడ్ చేస్తున్నారు, నన్ను నా తల్లిని బ్యాడ్ చేస్తున్నారు సార్. నా తల్లి ఎక్కడ నా కాపురం తీసిద్దా సార్? ప్రేమించినప్పుడే నా తల్లిదండ్రులు సరే ప్రేమించింది హ్యాపీగా ఉంటే అదే చాలు అనుకున్నారు సార్. ఈ రోజు మా తల్లి నా కాపురం తీసిన ఊరు మొత్తం అనుకుంటున్నారు సార్. తల్లి ఎక్కడైనా కాపురం తీసిద్దా సార్? ఇప్పుడు నేను వెళ్ళిపోవటం వల్ల మా అమ్మకి నేను భారం అవుతాను కదా సార్. ఏ ఆడపిల్లకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు సార్. ఏ తల్లికి కూడా, ఏ ఆడపిల్లకు కూడా ఇట్లాంటి పరిస్థితి రాకూడదు సార్. ప్రేమించానని నన్ను మోసం చేసి నన్ను ఇంత చేసి ఆ పిల్ల కూడా నాకు పుట్టలేదన్న పరిస్థితికి తీసుకొచ్చాడు సార్ నన్ను. రండి రండి సైడ్కి ఉంటే కనపడదనుకుంటా. లాస్ట్ ఏమన్నా ఇప్పించారా? పేరు వెంకటేశ్వరమ్మ. నా భర్త పేరు పౌల్ రాజు. నాది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు గ్రామం నుంచి వచ్చాను. నా 7 సంవత్సరాలు నా పెళ్ళయ్యి నా భర్త నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నా తాతగారు నాకు ఇచ్చిన 2 ఎకరాల పొలంలో ఎకరం పొలం అమ్ముకున్నాడు 19 లక్షలకి. నా బంగారం నా పొలము మొత్తం అమ్ముకున్న తర్వాత తను పొలిటికల్లో సగం డబ్బు పెట్టాడు. తర్వాత మిగిలింది తను ఇల్లు కట్టించుకున్నాడు. తర్వాత నాకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లకి 7 సంవత్సరాలు. తను నాకు పెళ్ళయిన తర్వాత నీ ఆస్తి కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పేసి అన్నాడు. తర్వాత తన నుంచి నాకు ఎక్కువ కొట్టడం తిట్టడం ఇట్లాంటి నాది క్యాస్ట్ తక్కువ క్యాస్ట్ యానాది కులం నాది. నా కులం పేరెత్తి తిట్టేవాడు, యానాది లంజ అని చెప్పేసి మాట్లాడేవాడు. నన్ను చాలాసార్లు టార్చర్ చేసేవాడు, ఇంట్లో కొట్టేవాడు, తిట్టేవాడు. తల్లిదండ్రులతో నాకు అసలు కాంటాక్ట్ ఉండేదే కాదు. అక్కల్ని కానీ పెద్దమ్మల్ని కానీ ఎవరిని రానిచ్చేవాడు కాదు. ఇళ్ళ పక్కన వాళ్ళతో మాట్లాడినా కానీ తప్పుగా మాట్లాడేవాడు. ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చేసి వాళ్ళకి మద్యం సేవించి వాళ్ళతో నాకు అక్రమ సంబంధం వేసి కట్టేవాడు. నాతో మంచిగా ఉండేవాడు కాదు. ఎప్పుడు కొట్టడం తిట్టడం, ఎప్పుడు నేను చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతానని చెప్పేసి మాట్లాడేవాడు నన్ను. 5 సంవత్సరాల నుంచి మా అమ్మ నా దగ్గరికి రావటం కూడా లేదు. తర్వాత ఏం జరిగిందంటే నా వాళ్ళతో మాట్లాడుకోవటానికి కూడా నేను దొంగచాటుగా మాట్లాడుకునేదాన్ని. తను ఫోన్ నుంచి ఫోన్ చేసి ఇస్తే కాల్ రికార్డింగ్ పెట్టేవాడు, లేదా స్పీకర్ ఆన్ చేసి తన ముందే నేను మాట్లాడేదాన్ని. అట్లా చేసేవాడు నన్ను. నేను ఇంట్లో నుంచి రావడానికి కారణం ఏంటంటే నా ఉన్న ఎకరం పొలం కూడా అమ్మేసేయి, నువ్వు అమ్మితేనే ఇంట్లో ఉండు, లేకపోతే నాకు అవసరం లేదు, ఆ పిల్ల కూడా నాకు పుట్టలేదు, నా పిల్ల కాదు అని చెప్పేసి మాట్లాడేవాడు నన్ను. ఎకరం పొలం నేను అమ్మనని చెప్పేసి మాట్లాడితే నన్ను కత్తి తీసుకొని చంపడానికి నైట్ టైం నన్ను నా మీద కూర్చున్నాడు, గొంతు మీద అడిగేసి తొక్కేవాడు. తొక్కుతుంటే నేను ఆ టైంలో నేను తప్పించుకొని నా పిల్లని కూడా నేను తీసుకొచ్చుకునే పరిస్థితిలో కూడా లేదు. నా పిల్లని తన దగ్గరే వదిలేసి వచ్చేసాను. నా పిల్లని అక్కడే వదిలేసి వచ్చాను. తన దగ్గర నా పిల్ల ఉండటం రక్షణ కాదు. నా పిల్లని నాకు ఇప్పించండి. తను ఒక ఎమ్మెల్యే గారితో బాగా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఎమ్మెల్యే గారికి నేను ఒక రైట్ హ్యాండ్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. ఎమ్మెల్యే గారి రైట్ హ్యాండ్ అవునా కాదు నాకైతే తెలియదు, కానీ ఆయన పేరు చెప్పుకొని అందరినీ బెదిరిస్తున్నాడు. నన్ను చంపేస్తాను అంటున్నాడు. నా అమ్మని, మా అక్కల్ని, మా పెద్దమ్మ వాళ్ళందరినీ ఎవరిని కూడా బతకనివ్వను అంటున్నాడు. నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ చంపేస్తాను అంటున్నాడు. సార్ పొన్నూరు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు సార్. ఆయన చెప్పాడో లేదో, ఆయన సపోర్ట్ ఉందో లేదో మాకైతే తెలియదు సార్. పెద్దవాళ్ళతో నాకు పగలు లేవు, శత్రుత్వాలు ఏమీ లేవు సార్. కానీ తను మాత్రం అతని పేరు చెప్పుకొని నన్ను బెదిరిస్తున్నాడు. నేను ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా నాకు ఛాన్స్ లేకుండా చేస్తున్నాడు సార్. ఇవన్నీ ఎందుకు కేవలం నా ఎకరం పొలం కోసమే, ఇవన్నీ నా కోసం అయితే కాదు సార్. నా మీద అయితే ప్రేమ లేదు. ఇప్పుడు నా పుట్టిన పిల్లకు కూడా అడ్రస్ లేదు సార్, ఒక డేట్ ఆఫ్ బర్త్ లేదు. నా పిల్లకి 7 సంవత్సరాలు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఆధార్ కార్డు లేదు. ఇప్పుడు నా పెళ్ళి 7 సంవత్సరాలు అయినా సార్, ఇప్పుడు నాకంటూ ఆధార్ కార్డు నా పుట్టింటి పేరే ఉంది, కానీ తన ఇంటి పేరు నాకు లేదు సార్. నాకంటూ ఒక రేషన్ కార్డు లేదు. తన భర్తగా, తన భార్యగా నాకంటూ ఏమీ లేదు సార్. ఏమీ లేకుండా ఇన్ని సంవత్సరాలు నన్ను అలానే ఉంచుకుంటాడు. నా పొలం అమ్మి తను ఇల్లు కట్టించుకుని తను అన్నీ చేసుకున్నాడు, కానీ నాకంటూ ఒక ప్రూఫ్ లేకుండా చేశాడు తన భార్యగా. ఈరోజు నేనేం చేయడానికి కూడా నాకు ఛాన్స్ లేదు అతన్ని. ఇప్పుడు కూడా నన్ను బెదిరిస్తున్నా సార్.
నేను చంపేస్తాను, నిన్ను నచ్చేస్తాను, ఇచ్చేస్తాను. మా అక్క మా బావ వాళ్ళ ఇంటికి 10 మందిని వేసుకొని వెళ్ళాడు సార్. మీ చెల్లి కావాలి అని చెప్పేసి. తర్వాత తన నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నేను చంపేస్తాను, నీకు డివోర్స్ ఇచ్చినా సరే నేను చంపేస్తాను. నేను డివోర్స్ ఇచ్చాక నన్ను చంపడానికి అతను ఎవరు సార్? ఇంకా ఇది ఎక్కడ న్యాయం అసలు? లేదు సార్, కలవలేదు సార్. నేను అసలు బయటకు వచ్చే ఛాన్స్ కూడా నాకు లేదు సార్. తను కనిపిస్తే చంపేస్తాను. చంపేసిన తర్వాత ఎవరిని కలిసినా ఎవరు నా ప్రాణం పోస్తారు సార్? నాకు ఎవరు న్యాయం చేయట్లేదు సార్. నేను ఎస్పీ ఆఫీస్కి 3వ సార్ ఇది రావటం. మీరందరూ నాకు న్యాయం చేయండి. పోలీసులను సహాయం కోరుతున్నాను. ఎమ్మెల్యే గారు అన్నారో లేదో ఏమంటున్నారో తెలియదు. ఆయన పేరు చెప్పుకొని నన్ను బాగా బెదిరిస్తున్నాడు సార్. ఎమ్మెల్యే గారు నేనున్నాను, నువ్వేమైనా చెయ్యని చెప్పేసి మాట్లాడుతున్నారంట. ఆయన అన్నారో లేదో పెద్ద ఇవన్నీ నాకు తెలియదు. అతను మాట్లాడుతున్నాడు ఇవన్నీ. తన నుంచి నాకు రక్షణ కావాలి సార్. నా పాపని నాకు ఇప్పించండి. అమ్మలేదు సార్, తనకి తండ్రి ఉన్నాడు సార్, తల్లి లేదు. వాళ్ళ తండ్రి కూడా నా మీద ఇట్లానే మాట్లాడుతున్నారు సార్. నా ఎకరం పొలము ఎట్లా అమ్ముకునిద్దో మేము చూస్తామన్నారు. అది వాళ్ళ ఆస్తి కాదు సార్, ఇది నా ఆస్తి. మా తాత నాకు ఇచ్చిన ఆస్తి అది. నేను ఎట్లా అమ్ముకునిద్దో, ఎట్లా తిరిగిద్దో, ఎట్లా బతికిద్దో మేము చూస్తాం. మేము జైలుకి వెళ్తాం. అది మాకేం పెద్ద లెక్కేం కాదు. ఏ పోలీసులైనా మాకు ఫేవర్గా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ వాళ్ళందరూ. వాళ్ళ ఊరు వాళ్ళందరినీ వేసుకొని మా అక్క ఇంటికి వచ్చారు సార్ గొడవ ఆడటానికి. నేను ఎవ్వరికి కనిపించకుండా నేను ఎక్కడో అండర్ గ్రౌండ్లో బతుకుతున్నాను సార్. నాకు అన్ని దాంకునే బతికే వచ్చింది సార్ ఇప్పుడు నాకు. నేను ఏమైనా కోర్టులో చూసుకుంటాను అనుకోండి నేను చెప్పాను సార్. అయినా సరే నన్ను వదిలిపెడతలేదు. నాకు ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఆ అక్క వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి జనాన్ని బెదిరించడం, అక్క వాళ్ళకి ఫోన్లు చేయటం ఇవన్నీ చేస్తున్నాడు సార్.